కద్దుక కీర్ చేసుకోవడం కోసం ఫస్ట్ సీడ్ తీసేసిన ఒక సొరకాయ తీసుకొని గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సేమియా వేసి అవి కూడా రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రేట్ చేసుకున్న సొరకాయని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం వాటర్ కంటెంట్ అనేది పోయిందాకా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత కొంచెం వాటర్ వేసి అది ఒక 3 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాయిల్డ్ మిల్క్ అలాంగ్ విత్ దాని మీద వచ్చే మీగడతో సహా వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇది ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఒక గ్లాస్లో పాలు తీసుకొని అందులో అన్స్వీటెండ్ కోవా వేసి మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్కి ఇట్లా పొంగొస్తాయి పాలు, అవి కలుపుకుంటూ ఉండాలి. ఇలా వెజల్కి సైడ్లో కట్టిన మీగడ కూడా మొత్తం అంతా స్క్రాచ్ చేసి అందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి తగినంత షుగర్ అండ్ ఆల్సో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే కద్దుకకి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.